ప్రశ్న రావణ్పై పెట్టిన కేసు ముమ్మాటికి అన్యాయం, అక్రమమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన ప్రశ్న రావణ్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. 4 చోట్ల బెయిల్ రావడంతో చివరికి ఉపా చట్టం పెట్టారని ఆరోపించారు. రావణ్పై పెట్టిన ఉపా చట్టానికి వ్యతిరేకంగా చేసే పోరాటానికి వైసీపీ మద్దతు ఇస్తుందని తెలిపారు. వందలాది యూట్యూబర్లలో రావణ్ కూడా ఒకరన్నారు మాజీ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. రావణ్ వ్యాఖ్యలతో ఎవరైనా నొచ్చుకుంటే సంబంధిత చట్టాల కింద కేసు పెట్టే హక్కు ఉందన్నారు. అయితే రిమాండ్ రిపోర్ట్ పరిశీలించిన తర్వాత ఇది ఉపా చట్టానికి పెట్టడానికి అర్హత లేని కేసు అనే అభిప్రాయానికి వచ్చానన్నారు. ఒకసారి సీక్వెన్స్ మీరే కాదు, రేపు న్యాయస్థానంలో జడ్జెస్ కూడా దీన్ని గమనిస్తారని నేను మనవి చేస్తున్నా. అతని మీద ఒక కేసు పెట్టారు, తీసుకెళ్లారు, ఇక్కడ పిఠాపురంలో అరెస్ట్ చూపించారు, కోర్టులో పెట్టారు, బెయిల్ ఇచ్చారు. అక్కడి నుంచి కాకినాడ తీసుకెళ్లారు, సర్పవరంలో ముందుకు తీసుకెళ్లారు, ఇక్కడ బెయిల్ ఇచ్చారు కాబట్టి అక్కడైనా రిమాండ్ ఇస్తాడేమని తీసుకెళ్లారు, అక్కడ కూడా రిమాండ్ ఇవ్వాల. అక్కడ నుంచి మచిలీపట్నం తీసుకొచ్చారు, అక్కడ కూడా రిమాండ్ ఇవ్వాల. మళ్ళీ అక్కడి నుంచి నక్కపల్లి, అక్కడ కూడా బెయిల్ ఇచ్చారు. అరే రే ఎక్కడికి వెళ్ళినా బెయిల్ ఇచ్చేస్తున్నారే, కారణం ఏంటి? బెయిల్ ఇస్తారంతే, ఇవ్వాలంతే. ఎందుకంటే 7 సంవత్సరాల రోపు ఉన్నటువంటి శిక్ష పడేటటువంటి కేసులుంటే మెజిస్ట్రేట్ హ్యాస్ గివ్ ద ఇమీడియట్లీ ద బెయిల్. ఇది చట్టం. ఓపెన్ చేస్తేనంట భయంకరమైన విషయాలు బయటపడ్డాయంట. ఒక టీవీలో చెబుతున్నాడు, భయంకరమైన విషయాలు బయటపడ్డాయి, నక్సలైట్లతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆశ్చర్యపోయారు పోలీసులు. అంత ఒకటిదే డ్యాన్స్. అంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు, కేసుని బలం చేయడం కోసం ప్రయత్నం. ఉపా చట్టానికి ఏమేం కావాలో అవన్నీ చూస్తున్నారు. న్యాయం ప్రకారం, చట్టం ప్రకారం కోర్టుల ద్వారా అటువంటి విషయాల మీద పోరాటం చేయాలి. అది మా యొక్క ఉద్దేశం. ఇకపోతే రావణ్ మీద పెట్టినటువంటి కేసు, ఈ వందలాది మంది యూట్యూబ్ ఛానళ్ళు, యూట్యూబర్లలో రావణ్ ఒకడు. తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, తనకంటూ ఒక స్టైల్ ఉంది.